ఏడుకొండలో వినపడేంత గట్టిగా ఉండాలి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. ఇటు వినిపించింది స్వామి, నాకు ఈ పక్క తినిపించింది స్వామి. ఈ చెవు పనిచేస్తుందా? పర్లేదు స్వామి, పనిచేస్తుంది. ఇటు పక్క ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. అది అది కంటిన్యూ చేయాలి అందరు కూడా. నల్లాని వాడు నామాలు గల్లవాడు, నల్లాని వాడు నామాలు గల్లవాడు, నల్లాని వాడు నామాలు గల్లవాడు, రూపాన చిన్నము గల్లవాడు, రూపాన చిన్నము గల్లవాడు, రూపాన చిన్నము గల్లవాడు, రూపాన చిన్నము గల్లవాడు. ఒక్కసారి ఏడుకొండవాడి కోసం స్వాములు ఇక్కడ కూర్చున్న స్వాములకి వెనకయ్యారు కాబట్టి సౌండ్ సరిగ్గా వినపడట్లేదేమో అని మీరందరూ కూడా స్వాములు ఒక్కసారి రెండు చేతులు పైకెత్తండి. జనసంద్రంలా ఉండాలి, రెండు చేతులు పైకెత్తింది. అమ్మ తల్లారా మీరు కూడా ఈ పాట అయిపోయిన తర్వాత చెప్తా, ఇందాక చెప్తా అన్నా కదా, ఖచ్చితంగా చెప్తా. ఈ పాట అయిపోయినాక పైన చప్పట్లు కొడితే ఏడుకొండల్లో వినపడాలి. హరిహరి గోవింద హరిహరి గోవింద హరిహరి గోవింద స్వామివారిని మనం వడ్డీ కాసుల వాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. వడ్డీ కాసుల వాడ వెంకటరమణ అని పోల్చుకుంటాం. ఎందుకు స్వామి తెలుసా? తెలుసా వడ్డీ కాసుల వారన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా తల్లి ఎవరికైనా? ఎందుకంటే 4 యుగాలు, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, రాబోయేది సత్యయుగం. ఒక్కో యుగం లక్షల సంవత్సరాలు. త్రేతాయుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి వారు పెళ్లి చేసుకోవడం కోసం కుబేరుడి దగ్గర అప్పుగా తీసుకున్నటువంటి డబ్బుకి ఈ రోజుకి కూడా లక్షల సంవత్సరాలు గడిచిపోయినా కూడా మన వడ్డీ కాసులు మాత్రమే కడతా ఉన్నామంట. మనం కట్టే డబ్బులే కుబేరుడికి ఖాతాలకు వెళ్తున్నాయి వడ్డీ రూపంలో. అంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి అంత డబ్బులు అప్పు చేశారనమాట. అంత అంగరంగ వైభవంగా జరిగింది ఆయన కళ్యాణం. అందుకే అప్పుడప్పుడు అంట శ్రీనివాస కళ్యాణం అని. శ్రీనివాస కళ్యాణం అందరికీ తెలుసు కదా, అది చేసుకోవాలంటే కూడా భాగ్యం ఉండాలి మనకు. అంత గొప్పది. ఆ స్వామి తీసుకున్న అప్పుకి వడ్డీ కడతాం కాబట్టి ఇప్పటికి కూడా వడ్డీ కాసుల వాడు వడ్డీ వడ్డీ లాగేవాడు, కాసుల వాడు వడ్డీ లాగేవాడు, కాసుల వాడు వడ్డీ లాగేవాడు, కాసుల వాడు వడ్డీ లాగేవాడు. హరి గోవింద హరి హరి గోవింద హరి హరి గోవింద.
శ్రీ వెంకటేశుడు శ్రీనివాసుడు హరి హరి గోవింద హరి హరి గోవింద హరి హరి గోవింద గోవింద హరి గోవింద వాలంటీర్లు ఇప్పటిదాకా వాటర్ రాలేదు స్వామి ఎవరైనా కాస్త స్వాములకి సేవ చేస్తే మంచిదే. వాటర్ తీసుకొచ్చిపోయింది స్వాములు అడుగుతున్నారు. వాలంటీర్లు ఎవరైనా ఉంటే మన స్వాములు కల్మేకొండ స్వాములు ఉంటే వెళ్ళాలి. స్వామి ఆంజనేయ స్వామి వారి చివరిలో పాడతారు. శ్రీశైలం సింహద్వారమా కైలాసంకాపురమా శ్రీశైలం సింహద్వారమా కైలాసంకాపురమా శ్రీశైలం సింహద్వారమా వెండి కొండపై నివాసముండే భోళా వెండి కొండపై నివాసముండే భోళా వెండి కొండపై నివాసముండే భోళా వెండి కొండపై నివాసముండే భోళా. ఒక్కసారి శివుడికి ఒకసారి కొడితే తర్వాత అయ్యప్ప పాట పాడుకుందాం. రెండు చేతులు పైకెత్తి భోళ మల్లన్న నాగుల మల్లన్న ఒక పక్క విఘ్నేశ్వరుడు ఒక పక్క సుబ్రహ్మణ్యుడు ఒక పక్క
గంగ నీరు తెచ్చమయ్య అయ్యప్ప అభిషేకమయ్య అయ్యప్ప గంగ నీరు తెచ్చమయ్య అయ్యప్ప అభిషేకమయ్య అయ్యప్ప సన్నిధిలో అభిషేకం అభిషేకం సన్నిధిలో అభిషేకం 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 అయ్యప్ప స్వామికి 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 అభిషేకం నల్లని మేఘం చినుకుగా మారి పంపా నదిలో నీరుగా చేరి అభిషేకం చేస్తానంది అయ్యప్ప నీకు కలశాభిషేకమంది అయ్యప్ప నల్లని మేఘం పంపా నదిలో నీరుగా చేరి అభిషేకం చేస్తానంది అయ్యప్ప అభిషేకమంది అయ్యప్ప అభిషేకం చేస్తానంది అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప బృందావనమే పూజమారి నల్లని చిరునవ్వుగా చేరి పుష్పాంజలి చేస్తానంది అయ్యప్ప నీకు పుష్పాభిషేకమంది అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం
నీకై పురులే విత్తి కంబా సుందర తీరం చేరి నాట్యాలే చేస్తానండి అయ్యప్ప నీకై నాట్యాలే చేస్తానండి అయ్యప్ప ధూపం దీపం నీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా కర్పూర హారతి నీకయ్యా నీ జ్యోతి దర్శనం మాకయ్యా సన్నిధిలో అభిషేకం అభిషేకం చక్కగా అభిషేకాలు జరిగేటప్పుడు అందరు కూడా చెవులు నా వైపు ఉంచండి, కళ్ళు అభిషేకాల వైపు ఉంచండి. ఎందుకంటే ఈ భాగ్యం మనకు దొరకడం ఎంత అదృష్టం అంటే ఎంతమంది ఉన్నా సరే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం అంటే అదే మన అదృష్టం. ఎంతో మంది ఉంటారు స్వామి, దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు, దేవుడిని నమ్మిన వాళ్ళు, దీక్షలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి రాని అదృష్టం ఈరోజు ఈ పూజలో మనకు కూర్చోవడానికి వచ్చింది. కాబట్టి అభిషేకాల వైపు చూస్తూ ఉండండి మాతల్లారా. మీకైతే శబరిమల వెళ్ళి ఆ అభిషేకాలను చూసే భాగ్యం ఎట్లాగో ఉండదు. అయితే 9 సంవత్సరాల ముందు 55 సంవత్సరాల తర్వాత ఉన్న మాతలకు అవకాశం ఉంది. కాబట్టి మిగతా వాళ్ళు చూడలేకపోతున్నామే అని బాధపడకుండా ఈరోజు మన సందీప్ స్వామివారి పెట్టిన అభిషేకాలు చూడండి. సాక్షాత్ శబరిమలలో ఏ విధంగా అయితే అభిషేకాలు జరుగుతాయో స్వామివారికి వేద మంత్రాలతోటి, ఇక్కడ కూడా అదే విధంగా కొత్తూరు వెంకటేశ్వర గురుస్వామి గారి చేతి మీద జరుగుతుంటుంది. అందరూ కూడా తిలకించండి, భజన కార్యక్రమాన్ని వినండి. ఆ అభిషేకం చేసేటటువంటి భాగ్యం మన సందీప్ స్వామి వారికి వస్తే చూసే భాగ్యం మనకు కావాలి కదా. అందరు చూస్తూ ఉండండి. స్వామి శరణమయ్యప్ప నోచుకున్నవారు చేస్తారు స్వామి అభిషేకం. పాలాభిషేక ప్రియనే శరణమయ్యప్ప నోచుకున్నవారు కదా చేస్తారు స్వామి అభిషేకం.
నీకు తేనాభిషేకం రోజుకున్నవారే కదా చేశారు స్వామి అభిషేకం భాగ్యమున్నవారే కదా చూస్తారు స్వామి అభిషేకం అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే స్వామివారికి తెలుగాభిషేకం జరుగుతుంది అందరూ చూడాలి చప్పటి వరకు చూస్తున్నారు అందరూ కూడా నారికేళ గంగతోటి చేసినమయ్యా అభిషేకం నారికేళ గంగతో చేసినమయ్యా అభిషేకం నీరు తెచ్చి నీకు చేసినమయ్యా అభిషేకం నీరు తెచ్చి నీకు చేసినమయ్యా అభిషేకం ఆహుపాలతోని పాలాభిషేకం పూలతోని పూలాభిషేకం అయ్యప్ప నీకు చక్కెరాభిషేకం స్వామి అభిషేకం కర్పూర నీరాజన స్వామి అభిషేకం అభిషేక ప్రియనే స్వామి అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే సిరి సంపదని అతనికి చేసినమయ్యా అభిషేకం విధి మాతను మార్చమని చేసినమయ్యా అభిషేకం కోరికతో నీకు కుంకుమాభిషేకం
స్వామిని శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వాములు పూజ పెట్టుకున్న స్వాములు అనుమతిస్తే అభిషేకాలు ఈ పాటలు అన్ని వచ్చాయి స్వామి. మీరు గమనించుంటే వరుసగా ఏ అభిషేకాలు జరుగుతాయో అన్ని వచ్చాయి అభిషేకాలు. స్వామి గారి పాటలు పాడుకున్నాం ఒక 4. స్వామి శరణమయ్యప్ప జై బులో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి స్వామి శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప నరసింహ లక్ష్మీ నరసింహ అభిషేక ప్రియనే శరణమయ్యప్ప స్వామి చెప్పండి అయ్యప్ప పాటలు పాడతాను స్వామి. అభిషేకాలు అవుతున్నాయి. అయ్యప్ప పాటలు పాడతాను నాకు తెలుసు స్వామి. ఏ పాటలు పాడాలో నాకు తెలుసు స్వామి. స్వామి నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృత్యు జ్వాల నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృత్యు జ్వాల నరసింహ లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మృత్యు జ్వాల నరసింహ పురాణయుగముల ఈగిరిపై దీపమునరించెను యాదర్శి పరాతలమున అతని పేరు చూడనది ఈగిరి యాదగిరి గుహడు వెలసిన ప్రళయ మహోత్సవ జ్వాల నరసింహుడు. పాఠం తర్వాత కంటే చేద్దాం. అభిషేకాలే పాడమంటున్నాడు స్వామి. శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రాలలో అభిషేకం చెరకు నుండి తెచ్చమయ్యా అయ్యప్ప చక్కెరాభిషేకమయ్యా అయ్యప్ప చెరకు నుండి తెచ్చమయ్యా అయ్యప్ప చక్కెరాభిషేకమయ్యా అయ్యప్ప చెరకు నుండి తెచ్చమయ్యా చక్కెరాభిషేకమయ్యా చెరకు నుండి తెచ్చమయ్యా చక్కెరాభిషేకమయ్యా చెరకు నుండి తెచ్చమయ్యా అయ్యప్ప నీకు చక్కెరాభిషేకమయ్యా అయ్యప్ప చెరకు నుండి తెచ్చమయ్యా అయ్యప్ప నీకు చక్కెరాభిషేకమయ్యా అయ్యప్ప ధూపం దీపం నీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా ధూపం దీపం నీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా కర్పూర హారతి నీకయ్యా నీ జ్యోతి దర్శనం మాకయ్యా కర్పూర హారతి నీకయ్యా నీ జ్యోతి దర్శనం మాకయ్యా
పులి మీద వచ్చే అయ్యప్పో దివించు దివించు అయ్యప్ప పులి మీద వచ్చే అయ్యప్పో దివించు దివించు అయ్యప్ప పులి మీద వచ్చే
దీవించు అయ్యప్ప పులి మీద వచ్చే అయ్యప్పో దీవించు అయ్యప్ప పులి మీద వచ్చే అయ్యప్పో దీవించు అయ్యప్ప నీ పక్కనున్న వినాయక నీ పూజ చేయవచ్చిరయ్యప్ప నీ పక్కనున్న నాట్యలాభిషేక ప్రియనే నాట్యలాభిషేక ప్రియనే ఒకరి నుండి తెచ్చమయ్యా నాట్యలాభిషేకమయ్యా ఒకరి నుండి తెచ్చమయ్యా నాట్యలాభిషేకమయ్యా ఒకరి నుండి తెచ్చమయ్యా అభిషేకమయ్యా సన్నిధిలో అభిషేకం అభిషేకం సన్నిధిలో అభిషేకం 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 అయ్యప్ప స్వామికి అభిషేకం 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 అయ్యప్ప స్వామికి అభిషేకం మణికంఠ నీతో నాకు అభిషేకం 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 అయ్యప్ప స్వామికి అభిషేకం 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 అయ్యప్ప స్వామికి అభిషేకం అభిషేకము చూడమురారండి మన అయ్యప్ప స్వామి అభిషేకము చూడమురారండి అభిషేకము చూడమురారండి మన అయ్యప్ప స్వామి అభిషేకము చూడమురారండి అభిషేకము చూడమురారండి మన అయ్యప్ప స్వామి అభిషేకము చూడమురారండి అభిషేకము చెట్ల నుండి తెచ్చమయ్యా అభిషేకమయ్యా
నిన్ను మెచ్చమయ్యా అయ్యప్ప నీకు కన్నీరాభిషేకమయ్యా అయ్యప్ప మధ్యలో చిన్న నా పేరు మిమిక్రీ రమేష్. స్వాములకు చాలా మందికి తెలుసు. నేను వెచ్చ సందీప్ స్వామి ప్రేమపూర్వక ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. అయ్యప్ప స్వామిని నమ్ముకుంటే ఏం జరుగుతుంది అనేది స్వామి సందీప్ స్వామి విషయంలో రుజువైంది. అందుకే నేను ఏమంటానంటే, ఇప్పుడే ఒక స్వామి చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడారు. కానీ రఘు గారికి ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా గట్టిగా స్వామి వారికి ఆ రఘు గారికి అభినందించాలి. ఒక్కసారి నమ్ముకుంటే ఓ స్వామి దిక్కులన్నీ నువ్వే కనిపిస్తావయ్యో మా అయ్యప్ప స్వామి. ఒక్కసారి నమ్ముకుంటే ఓ స్వామి దిక్కులన్నీ నువ్వే కనిపిస్తావయ్యో అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడము నీవేనయ్యో హరిహర పుత్రుడము నీవేనయ్యో అందరికీ ఆరాధ్య దైవం నువ్వేనయ్యో స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఇది మృత్యుంజయుడికి మా సందీప్ స్వామికి ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే, ఆయనకి జన్మనిచ్చిన తల్లిదండ్రి ఇక్కడే ఉన్నారు, కానీ మరు జన్మనిచ్చినటువంటి శివయ్య అక్కడే ఉన్నాడు. ఒక్కసారి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శంభో శివశంకర, శంభో శంభో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, స్వాములకి ఆడబిడ్డలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, సందీప్ స్వామి ఇక్కడే ఉన్నావు నాన్న. మిమిక్రీ బాగోదులే, ఇందులో ఏమనుకోవద్దు. ఒకసారి బాలకృష్ణ డైలాగ్ ఒకటి చెప్తా. ఉగ్రభూతాలు ఊరి మీద పడి ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి ఇది అసురుడి నేల కాదురా, ఈశ్వరుడి నేల, పరమేశ్వరుడి నేల. కాదని ఈ భూమిని తగ్గటానికి వస్తే చూస్తూ ఊరుకోం. చంపో శివశంకర, శివశంకర. థ్యాంక్ యూ. ఇప్పుడు డైలాగ్స్ బాగోదు. ఎండనక వాననక రేయనక పగలనక పొలమనక పుట్రనక పొలం జారి ఈ శివయ్య సంతకు వస్తే మా సందీప్ స్వామికి ఒక్కసారి అయ్యర్ సంగం చెప్పాలని బాబాయ్ చెప్పాడు. ఇప్పుడు డైలాగ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అందరూ స్వాములు నవ్వు ఉండాలి, ఆనందం ఉండాలి. రఘుస్వామి మీ స్టామినాకి హ్యాట్స్ అప్. అందుకే శంకరా ఒకసారి శివుణ్ణే చూస్తూ ఉండండి. నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా గానము నీవని ప్రాణము నీవని గానమే ప్రాణమని నాగోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్ర సిత హిమగిరీంద్ర కథ నీలకంఠలా
శంకరా నాద శరీర పరా వేద విహార జీవేశ్వర. సందీప్, ఈ అదృష్టం నీకే దక్కింది. నేను ఎప్పుడు ఇట్లా పూజలకి రాలేదు, కానీ నాకు కూడా అదృష్టం దక్కింది. ఎందుకంటే ఇక్కడికి పూజకి నా శ్రీమతి శైలజ నేను ఇద్దరం వచ్చాం ఇక్కడికి. మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం. గురుస్వాములు మీ అందరికీ పాదాభివందనం, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. స్వామి ఇదిగో ప్రభు స్వామి చిన్న సత్కారం. స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. రమేష్ స్వామి గారు చూశారు కదా, ఇది కొంచెం శాంపుల్. ఎందుకంటే ఇది దేవుడు కార్యక్రమం కాబట్టి చిన్న శాంపుల్ చూపించారు. స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మౌనం. స్వామి ఫోటో ఒకటి తీయండి, వెళ్ళండి స్వామి. స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి. శరణమయ్యప్ప. ఇప్పటి వరకు అభిషేకాలు జరుగుతున్నంతసేపు ప్రశాంతంగా కూర్చున్నారు కదా అందరూ. మళ్ళీ ప్రశాంతంగా కూర్చుంటా అంటే నేను ఒప్పుకోను. గట్టిగా చెప్పలు కొట్టాలి. స్వామి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు, అది నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే స్వామి ఊరేగింపు వస్తుంది కదా, అప్పుడు చేస్తే అర్ధగంట నేను ఆపకుండా వాడతాను. ఆర్కెస్ట్రా కూడా గ్యాప్ ఇవ్వను, వాళ్ళకు కూడా గ్యాప్ ఇవ్వను. అర్ధగంట సేపు ఆపకుండా పాడతాను, ఇంకెక్కువ సేపు కూడా పాడతాను. అది మీ ఓపిక ఉంటే. ఇప్పుడు మాత్రం రెండు చేతులు గట్టిగా చప్పట్లు పెట్టాలి. అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.